నమస్తే. టుడే 31st మార్చ్ 2026 6:15 టైం అవుతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం మునుపెన్నడూ లేని భీకర రూపం దాల్చింది. ఇరాన్ అణు సామర్థ్యానికి గుండెకాయ వంటి ఇస్ఫహాన్ నగరం మీద అమెరికా తన అత్యంత శక్తివంతమైన 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ తన అణు సంపదను భూమికి 100 అడుగుల లోతులో పటిష్టమైన కాంక్రీట్ కట్టడాల మధ్య దాచి ఉంచినప్పటికీ ఈ బాంబులు భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్లి ఆ నిర్మాణాలను ధ్వంసం చేశాయి. యుద్ధ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో బంకర్ బ్లాస్టర్లను వాడటం ఇదే మొదటిసారట. అమెరికా ఇస్ఫహాన్ నగరాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న సుమారు 400 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలేని అంతర్జాతీయ నిఘా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. అణుబాంబు తయారీకి ఈ స్థాయి యురేనియం అత్యంత కీలకం. ఈ నిల్వల్ని నాశనం చేయడం ద్వారా ఇరాన్ను అణుదేశంగా మారకుండా శాశ్వతంగా అడ్డుకోవాలని అమెరికా వ్యూహం. ఈ దాడుల వల్ల ఆ నిల్వలకు ఎంత నష్టం వాటిల్లింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న విషయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చివరి హెచ్చరిక జారీ చేస్తూ డెడ్ లైన్ విధించారు. తక్షణమే తమ షరతులకు లోబడి శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్ చమురు ఎగుమతులకు వెన్నెముక వంటి ఖార్గ్ ఐలాండ్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ఎగుమతి చేసే ముడి చమురులో దాదాపుగా 90% ఈ దీవి నుంచే వెళుతుంది. ఇది ధ్వంసమైతే ఇరాన్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిని దివాలా తీసే ప్రమాదం ఉంది. ఒకవేళ అమెరికా గనుక ఖార్గ్ దీవిపై దాడి చేస్తే ప్రపంచ మార్కెట్కు అందే చమురు సరఫరాలో భారీ కోత పడుతుంది. దీనివల్ల ముడి చమురు ధర బ్యారెల్కు $200 దాటే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు. భారత్ వంటి దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 150 నుంచి $200 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని తాకేలా చేస్తుంది. 1987లో తాను ఇచ్చిన ఒక సంచలన టీవీ ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో పంచుకుంటూ ట్రంప్ తన వ్యూహాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నారు. లోపలికి వెళ్ళండి, వారి చమురును మనం స్వాధీనం చేసుకుందాం అని అప్పట్లో ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం దాడులకే పరిమితం కాకుండా ఇరాన్ యొక్క సహజ వనరుల్ని సైతం అమెరికా తన నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నదే ఆయన పంతం. దీనిని కొందరు ఆధునిక సామ్రాజ్యవాదం అని పిలుస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు భారత ప్రయోజనాలపై నేరుగా దెబ్బకొట్టేలా చేస్తోంది. ఇరాన్లోని మషద్ విమానాశ్రయంపై అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో ఢిల్లీకి రావాల్సిన ఒక మానవతా సహాయక విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ విమానం ఔషధాలు లేదా ఇతర అత్యవసర సామాగ్రితో భారత్కు రావాల్సి ఉంది. దీన్ని ఇరాన్ ఒక యుద్ధ నేరంగా అభివర్ణిస్తూ ఉండగా భారత విదేశాంగ శాఖ ఈ ఘటనపై అత్యవసరంగా స్పందించి అమెరికా నుండి వివరణ కోరుతోంది. ఇరాన్కు రహస్యంగా మద్దతు ఇస్తున్న పాకిస్తాన్పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్కు సహకరిస్తే పాకిస్తాన్కు అందేటటువంటి అన్ని రకాల ఆర్థిక మరియు సైనిక సహాయాల్ని అమెరికా తక్షణమే నిలిపివేస్తుంది అని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్కు ఇది గొడ్డలి పెట్టువంటిదే. అమెరికా వైపు ఉంటారో లేదా ఇరాన్కు మద్దతు ఇచ్చి సర్వనాశనం అవుతారో తేల్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అటు ఇరాన్ కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని మేము కోరడం లేదు అని చెప్పి ఆ దేశాన్ని పక్కకు తీసి పడేసింది. మొత్తానికి రెంటికి చెడ్డ రేవడిలాగా ఈ పాకిస్తాన్ బతుకు తయారైంది. అమెరికా సైనిక దాడులకు ప్రతిగా ఇరాన్ తన భౌగోళిక బలాన్ని వాడుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో 20% ప్రయాణించే హార్మోజ్ జలసంధి గుండా వెళ్లేటటువంటి అన్ని రకాల విదేశీ నౌకలపై భారీగా సుంకాలు వసూలు చేసేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఈ ఆదాయంతో తన రక్షణ ఖర్చులను భర్తీ చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ నౌకాయాన నిబంధనలకు విరుద్ధమని పలు దేశాలు ఆక్షేపిస్తూ ఉన్నాయి. అటు గల్ఫ్ దేశాలు కూడా ఈ చర్యను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాయి. సుమారుగా ఒక చమురు నౌకకు 18 కోట్ల రూపాయల వరకు టోల్ వసూలు చేయడానికి ఇరాన్ సిద్ధపడుతోందట. ఇరాన్ పతనావస్థకు ఇది నిదర్శనమని కూడా మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ప్రయోగించిన సుదూర లక్ష్య క్షిపణుల్ని ఇజ్రాయెల్ గాలిలోనే అడ్డుకున్నప్పటికీ వాటి మండుతున్న శకలాలు హైఫా నగరంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలపైన పడ్డాయి. దీనివల్ల అక్కడ భారీ పేలుళ్లు సంభవించి ఇంధన ట్యాంకర్లు తగలబడ్డాయి. ఇది ఇజ్రాయెల్ దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్పై మరింత కఠినమైన దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బహిరంగంగా యుద్ధం వద్దని శాంతి కావాలని కోరుకుంటున్న అరబ్ దేశాలు అంతర్గతంగా మాత్రం ఇరాన్ అణచివేతను స్వాగతిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ యొక్క అణు సామర్థ్యం మరియు ఆ దేశం మద్దతిచ్చే సాయుధ గ్రూపులు హూతీ లాంటివి ఉన్నాయి కదా, హమాస్, హూతీ, వాటిని తమ మనుగడకే ముప్పు అని గల్ఫ్ దేశాలు భావిస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాల నాయకులు ఈ దిశగా ట్రంప్తో వ్యక్తిగత చర్చల్లో ఇదే అంశాన్ని వెల్లడించారట. ఇరాన్ బలహీనపడితేనే మధ్యప్రాచ్యంలో తమ ఆధిపత్యం పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. ఇరాన్ తయారీ షాహెడ్ డ్రోన్లు అటు ఉక్రెయిన్లో రష్యా దాడులకు, ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు ప్రధాన ఆయుధాలుగా మారాయి.
ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ మరియు సౌదీ వంటి దేశాలు చేతులు కలిపాయి. యుద్ధ రంగంలో ఈ డ్రోన్లను ఎలా పసిగట్టాలి, వాటిని ఎలా కూల్చివేయాలి అనే సాంకేతికతను ఉక్రెయిన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పంచుతోంది. ఇది ఇరాన్ సైనిక ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఉగ్రవాదం విషయంలో ఇజ్రాయెల్ తన చట్టాలని మరింత కఠినతరం చేసింది. తమ దేశ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని జాతీయవాద ప్రేరేపిత హత్యలకు పాల్పడే ఉగ్రవాదులకు ఇకపై తప్పనిసరిగా మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని ఆమోదించింది. దశాబ్దాల తరువాత ఇజ్రాయెల్ మరణశిక్షను తిరిగి తీసుకురావడం ఉగ్రవాదుల్లో భయం కలిగించేందుకేనని నెతన్యాహు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగసెత్ చుట్టూ ఒక అవినీతి వలయం చుట్టుముట్టాడుతోంది. ఇరాన్పై దాడులు ప్రారంభం కాబోతున్నాయని తెలిసి ఆయన తరపున ఒక బ్రోకర్ రక్షణ రంగ కంపెనీల షేర్లలో మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించారు అని నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం వల్ల లాభపడాలని చూడటం తీవ్రమైన నైతిక ఉల్లంఘన అని అమెరికా ప్రతిపక్షాలు ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా లభించే బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇకపై అమెరికాలో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరు అమెరికా పౌరులై ఉండాలి లేదా గ్రీన్ కార్డు కలిగి ఉండాలి. దీనివల్ల పర్యాటక వీసాలపై వెళ్ళి అక్కడ ప్రసవించేటటువంటి బర్త్ టూరిజంకు చెక్ పడనుంది. ఇది అక్కడ నివసిస్తున్న భారతీయులపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. యుద్ధం 32వ రోజుకు చేరడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పెట్టుబడిదారుల సుమారు 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. పశ్చిమాసియాలో అస్థిరత పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు తమ నిధుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసేలా కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నట్లుగా మరోవైపు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగసెత్ చెబుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యంలో ఇప్పటికే 70% ధ్వంసమైందని, రాబోయే రోజులే నిర్ణయాత్మకమని ఆయన హెచ్చరించారు. ఇరాన్లో ఇంటర్నెట్ నిలిపివేసి 31 రోజులు గడుస్తుండడంతో ఆ దేశ ప్రజలు ప్రపంచానికి దూరమయ్యారు. ఒకవైపు అమెరికా సైన్యం ఇరాన్లోని కీలక స్థావరాల్ని తుడిచిపెడుతుంటే, మరోవైపు ఇరాన్ తన పౌరుల్ని డిజిటల్ ఐసోలేషన్లో బంధించి పోరాడుతున్న పరిస్థితి. అంతర్జాతీయ యుద్ధం ఇప్పుడు మన వంటింటి పొయ్యి వరకు వచ్చేలా ఉంది. హార్మోజ్ జలసంధిలో మన దేశానికి చెందిన 18 నౌకలు, అందులోని 488 మందికి పైగా నావికులు చిక్కుకుపోయి ఇంకా అక్కడే ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం. అందులో ఉన్న ముడి చమురు, వంట గ్యాసు సకాలంలో భారత్కు చేరకపోతే దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరతలు తీవ్రంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. భారత నౌకాదళం ఆపరేషన్ సంకల్ప్ ద్వారా మన ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తున్న యుద్ధం తీవ్రత దృష్ట్యా ఇంధన భద్రత భారత్కు సవాలుగా మారిందనే చెప్పాలి. అమెరికా కేవలం గగనతలం నుండి దాడులకే పరిమితం కాకుండా ఇరాన్ లోపలికి చొచ్చుకుపోయేలాగా గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. ఇరాన్ అణు కేంద్రాలను స్వాధీనం చేసుకోవడానికి మరియు ఆ దేశ చమురు వనరుల్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి సుమారుగా 57,000 మంది అమెరికా సైనికుల్ని పశ్చిమాసియాకు తరలించిందట. ఇది జరిగితే పశ్చిమాసియా మ్యాప్ మొత్తం మారిపోయే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం వల్ల గల్ఫ్ స్టాక్ మార్కెట్లలో $120 బిలియన్ సంపద ఆవిరైపోవడం ఒక సంకేతం మాత్రమే. అమెరికా గనుక ఇరాన్ చమురు బావులపై దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ వంటి దేశాలు తమ ఇంధన అవసరాల కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన మేనిఫెస్టోతో రాజకీయ ప్రకంపనలే సృష్టిస్తోంది. అరుణోదయ్ పథకం కింద మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు $1,250 సహాయాన్ని $3,000 పెంచుతామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలకు మినహాయింపునిస్తూ ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని, లవ్ జిహాద్పై కఠిన చట్టాలు తెస్తామని ప్రకటించడం చర్చకు తెరలేపింది. చైత్రమాసపు వేడుకల వేళ బీహార్లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ శీతలా మాత ఆలయానికి భక్తులు వేలాదిగా పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాట్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు $6 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 2011 తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి తన 16వ జనగణన ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఇది భారతదేశ చరిత్రలోని తొలి డిజిటల్ జనగణన. ప్రజలు తమ వివరాలను మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తొలి దశలో గృహగణన జరుగుతుంది. ఈసారి సహజీవన జంటలను కూడా ఒకే కుటుంబంగా గుర్తించనుండటం ఓ కీలక మార్పు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరొక అద్భుతాన్ని ఆవిష్కరించింది. చీకటిలోనూ దట్టమైన మేఘాల చాటున ఉన్న శత్రువుల కదలికలను అత్యంత స్పష్టంగా గుర్తించే నిశాచర అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటును పసిగట్టడంలో ఇది భారత సైన్యానికి కంటిలాగా పనిచేస్తుంది. ఇది రక్షణ రంగంలో భారత్ సాధించిన ఒక గొప్ప మైలురాయి.
తెలంగాణ వినియోగదారులకు కరెంట్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కామ్లు ప్రతిపాదించినటువంటి ఛార్జీల పెంపుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఒక 3 రోజుల పాటు బహిరంగ విచారణ జరపనుంది. ఇదంతా ఊరకనే అట్లా డ్రామాబాజీ కోసం. మొత్తానికి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. 1200 కోట్ల రూపాయల అదనపు ఆదాయం కోసం ఈ పెంపును ప్రతిపాదిస్తారట. ఇక గృహ వినియోగదారులపై భారం పడదని అధికారులు చెబుతున్నా ఎంతో కొంత పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలు మాత్రం ఈ దెబ్బతో ఆందోళన చెందుతున్నాయి. తప్పుడు సమాచారం మరియు డీప్ ఫేక్ కంటెంట్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021కి కఠినమైన సవరణలు చేసింది. ఇకపై యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి క్రియేటర్లు, సోషల్ మీడియా యూజర్లు ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్పై ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునే అధికారాన్ని పొందింది. ఇది సోషల్ మీడియా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని కొందరు భావిస్తున్నా ఇది అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లోని ఆయుధ కారాగారంలో జరిగినటువంటి భీకర పేలుడు స్థానికుల్ని భయాందోళనకు గురి చేసింది. గతంలో వివిధ కేసుల్లో సీజ్ చేసి భద్రపరిచిన పేలుడు పదార్థాలే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. స్టేషన్ భవనం పాక్షికంగా ధ్వంసమైన అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. అయితే అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్లలోనే ఇలాంటి భద్రతా లోపాలు జరగడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి పవిత్రతకు భంగం కలిగించేలా ఒక దారుణమైన అపచారం వెలుగు చూసింది. భక్తులు సమర్పించిన అసలు బంగారు ఆభరణాలని మాయం చేసి వాటి స్థానంలో నకిలీవి పెట్టేందుకు ఆలయ సిబ్బందే ప్రయత్నించారట. ఈ విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఈ మోసం బయటపడడంతో 2 సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇంతటి నేరానికి పాల్పడిన వీళ్ళని, ఇంతటి దోషానికి పాల్పడిన వీళ్ళని సస్పెండ్ చేయడం ఏంటి? డిస్మిస్ చేయాలి. ఇక ఆలయాల్లో రక్షణగా ఉండాల్సినటువంటి ఇటువంటి వారే దొంగలుగా మారడం హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి దాడిగా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణం కోసం రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. కీలక నిర్ణయం. ఈ ప్రాజెక్టుపై నేటి నుండి ప్రజల సలహాలు, సూచనల్ని సేకరిస్తుందంట. కేబినెట్ సబ్ కమిటీ ఈ దిశగా శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నో ఇవి అప్డేట్స్. వార్తలు, విశ్లేషణలతో పాటుగా ఇతరత్ర అవేర్నెస్ కార్యక్రమాలు మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. స్టే విత్ అస్. జై హింద్, జై భారత్.